మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జ్యుడిషియల్ విచారణలో దోషులు తేలుతారన్న సీఎం రేవంత్. 10 ఏళ్లలో జరిగిన తప్పుల్ని చక్కదిద్దుతాం, రైతు బంధు నిబంధనలను పునః పరిశీలిస్తామన్న భట్టి. మేడారం భక్తులకు వరంగల్, కాజీపేట స్పెషల్ ట్రైన్లకు ప్రయత్నం, రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళ్తామన్న మంత్రి పొన్నం. ఉల్లి ధర పడిపోయి రైతుల పరేషాన్, పెట్టుబడులు కూడా రాని పరిస్థితి అంటూ ఆవేదన. పెద్దపల్లి పార్లమెంటు T20 క్రికెట్ పోటీలకు అనూహ్య స్పందన, 7వ రోజుకు చేరిన కాకా క్రికెట్ టోర్నీ. తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే వనదేవతల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఈసారి 6,000 బస్సుల్ని అందుబాటులో ఉంచుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు రోడ్డు మార్గంలో రావడానికి ఎంతో ప్రయాసపడాల్సి వస్తోంది. జాతర కోసం ఆ 4 రోజులు ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు. రెండేళ్లకోసారి జరిగే జాతర మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. జాతరలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈసారి జరిగే జాతరకు 1,50,00,000 మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ హన్మకొండ నుంచి జాతర జరిగే మేడారం 95 కిలోమీటర్లు ఉంటుంది. సొంత వాహనాలైన ఆర్టీసీ బస్సుల్లోనైనా ప్రయాణిస్తే 3 గంటల్లో వెళ్లవచ్చు. జాతర సమయంలో విపరీతమైన రద్దీ కారణంతో 5 నుంచి 6 గంటలు సమయం పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే 8 గంటలకు పైగా టైం పట్టే అవకాశం ఉంది. అదే ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, బల్లార్షా, మహారాష్ట్ర, ఖమ్మం, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి రావాలంటే దాదాపు 10 నుంచి 15 గంటలు వరంగల్కే జర్నీ చేయాల్సి ఉంటుంది. కుటుంబం అంతా రావాల్సి ఉంటుంది కాబట్టి వాహనాల్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. బస్సువే కాకుండా మరి ట్రైన్, బస్సులు అయితే కొంతమంది జనమే పడతారు సార్, ఒక 100, 150 అంత అయితే. అదే ట్రైన్ అయితే 2-3 వేల మంది ఒకేసారి పడతారు. కాబట్టి దీన్ని మన ప్రభుత్వము కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వరంగల్ వరకు ట్రైన్ ఉంటే ఇటు నుంచి ఈజీగా పోతారు, రావడం కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. వరంగల్ వరకు మళ్ళీ బస్సులో వచ్చి ట్రైన్ మార్గంలో పోతారు, ప్రయాణికులకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ పండుగ సంతోషంగా సంబరంగా జరుపుకున్నట్టుగా ఉంటుందని దేశంలోని ప్రతి నలుమూలల నుండి కూడా చాలా మంది ప్రజలు మేడారం సమ్మక్క జాతరను దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఇందులో కూడా కొంతమంది రావడానికి రవాణా సౌకర్యాలు సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సందర్భంలో మనం కొంతవరకు ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకొని వస్తున్నాం. కొంతమంది అందుబాటులో లేని వాళ్ళు బస్సులలో వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కొంత ప్రత్యేక రైళ్లు కూడా మనకు అందుబాటులో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అతిపెద్ద జాతర కావడంతో 2018లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కాజీపేట వరకు అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్, ఖమ్మం, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి ఇవి 3 రోజుల పాటు నడిచేవి. ఈసారి సమయం సమీపిస్తున్నా ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించలేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో మేడారం తరలివస్తారు. రైల్వే నుంచి ఈసారి కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తే అనుకూలంగా ఉంటుందని అంటున్నారు భక్తులు. ఆదివాసుల, గిరిజనుల యొక్క సాంప్రదాయంతో జరిగే ఈ జాతర ఈ బస్సు సదుపాయంలో రావడం వల్ల వాళ్ళకి సమయం అనేది కొంచెం వృధా అవుతుంది. ఇదే కాకుండా ఒక రైలు సదుపాయం, ఒక ట్రైన్ గనక కల్పించినట్లయితే ప్రజలకి, ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, స్మార్ట్ వే ఉంటుంది. అది ఒక మనకి టైం సేఫర్గా కూడా ఉంటుంది. ట్రైన్ ఏదో విధంగా మీరు వరంగల్ వరకు, కాజుపేట వరకు మీరు ట్రైన్లలో మాకు అవకాశం ఇస్తే మేము ఆ తర్వాత మేము బస్సులలో పోవడానికి మాకు అవకాశము మేము చూసుకుంటాము. వేరే ప్రైవేట్ వాహనాలలో కానీ బస్సులలో కానీ మేము వెళ్తాం. కాబట్టి మీరు వరంగల్ ఉన్న కాజుపేట వరకు మీరు ట్రైన్లలో మాకు అవకాశం కల్పిస్తే మాకు ఈజీగా అవుతుంది మాకు పోవడానికి. కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లు బల్లార్షా, విజయవాడ, హైదరాబాద్ లకు అనుసంధానంగా ఉంటుంది. ఈ మార్గాల గుండా కాజీపేట వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తే అందులో వచ్చిన ప్రయాణికులు ఇక్కడి నుంచి సులువుగా రోడ్డు మార్గంలో మేడారానికి చేరుకోవచ్చు. అందుకోసం ఆర్టీసీ కాజీపేట రైల్వే స్టేషన్ లో ప్రత్యేక మేడారం బస్టాండ్ ను ఏర్పాటు చేస్తారు. కాజీపేట నుంచి ప్రత్యేక రైలు నడిపిస్తే మేడారం నుంచి తిరుగు ప్రయాణం చేసే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హనుమకొండకు వచ్చాక ఇక్కడి నుంచి మరో బస్సును ఆశ్రయించాలి.
అదే కాజీపేట నుంచి రైలు సౌకర్యం ఉంటే హైదరాబాద్ కు నేరుగా వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని అయోధ్య తరహా స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. మేడారం జాతర అనేది ఒక మహా జాతర, చాలా పెద్ద జాతర తెలంగాణలోనే. సో చాలా మంది, కొన్ని వేల మంది పీపుల్, కొన్ని లక్షల మంది ప్రజలు జాతరని దర్శించుకుంటూ ఉంటారు, అమ్మవార్లను దర్శించుకుంటారు. బస్ జర్నీలో ఏంటంటే అంత కంఫర్టబుల్గా, లాంగ్ జర్నీస్ అంత కంఫర్టబుల్గా ఉండవు. ఈ మధ్యలో అయోధ్యకి ఎలాగా స్పెషల్ ట్రైన్స్ అయితే ఇచ్చారో, ఆ గవర్నమెంట్ ఎలా ప్రొవైడ్ చేసిందో, మహాజాతరకి కూడా మేడారంకి కూడా అలా ట్రైన్స్ ప్రొవైడ్ చేస్తే లాంగ్ జర్నీ ఫ్యామిలీస్తోని కొంచెం సౌకర్యవంతంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ సంవత్సరం ఎక్కువ మంది రైలు ప్రయాణం మీద దృష్టి పెడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ట్రైన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తప్పకుండా మేము ముందే ఆర్టీసీ వాళ్ళని కోరుతాను. వరంగల్ రైల్వే స్టేషన్ కావచ్చు, కాజీపేట కావచ్చు, హసన్పర్తి కావచ్చు, లేదా ఇంకెక్కడున్నా జనగామ రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా ప్యాసింజర్స్ ఇక్కడికి రావడానికి కొరకు బస్సుల సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఏదైతే రైల్వేకి సంబంధించిందో రైల్వే జీఎం గారు కూడా లెటర్ రాసి ఏదైనా స్పెషల్ ట్రైన్స్ కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సౌకర్యం ఉన్నట్టయితే అది హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు బస్సు కంటే ట్రైన్ ఒకవేళ వరంగల్ రాగలిగితే వరంగల్ నుంచి బస్సు ఈజీగా రావచ్చు కాబట్టి స్పెషల్ ట్రైన్ నడపడానికి కూడా రిక్వెస్ట్ చేస్తాం. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్పెషల్ రైళ్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకటిస్తే దానికి తగ్గట్లుగా జాతర కోసం ప్రయాణానికి భక్తులు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. పేరుకు మాత్రం అది 24 గంటలు సేవలందించే హాస్పిటల్. డాక్టర్లు రారు, సిబ్బంది ఉండరు. మేడారం జాతర సందర్భంగా వరంగల్ నుంచి ములుగు వెళ్లే జాతీయ రహదారిపై వేల సంఖ్యలో వాహనాలు వచ్చిపోతున్నాయి. ఏదైనా ప్రమాదం సంభవించి ప్రాణాపాయ స్థితిలో దవాఖానాకొస్తే చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఇదే విషయం అక్కడున్న సిబ్బందిని అడిగితే మీడియాపై విరుచుకుపడ్డారు. కాగితాలకే పరిమితమైన ఆత్మకూరు 24 గంటల హాస్పిటల్పై ఓ రిపోర్ట్. హన్మకొండ ములుగు వెళ్లే జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినా, ప్రాణాపాయం నెలకొన్న వైద్య సేవలు అందించడం కోసం ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మార్చారు. వైద్యులు ఏం చెప్తున్నారు, రోగులు ఏం కోరుకుంటున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 24 అవర్స్ హాస్పిటల్ అన్నట్టు ఇక్కడ మాకు రీసెంట్గానే కేటాయించారు. కాకపోతే ఒక డాక్టర్ కూడా మాకు ఇక్కడ అవైలబుల్లో లేరు. ఇప్పుడు వృద్ధులు కానీ ఎవరైనా కూడా ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు డాక్టర్ లేనందుకు. మాకు ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాము డాక్టర్ లేనందుకు. ఇది నేషనల్ హైవే. ఇక్కడ ఆత్మకూరులో ఏమన్నా యాక్సిడెంట్స్ కానీ ఏమైనా అయినా కూడా ఇక్కడ ఎవరు అవైలబుల్గా కూడా ఉండలేరు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా అయినా కూడా డైరెక్ట్ మేము ఎంజిఎంకి పోవాల్సింది వస్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినా కూడా చాలా ఇబ్బందిగా ఫేస్ చేస్తారు. ఇప్పుడు సడన్గా ఏమన్నా అయినా కూడా అక్కడికి పోవాలంటే ఆ టైంకి బట్టి కూడా చాలా సీరియస్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ మ్యాక్సిమం ఒక డాక్టర్నైనా 24 అవర్స్ మాకు కేటాయించాలని కోరుతున్నాం. ఇప్పుడు జాతీయ రహదారి ఇది. ఇక్కడ మేడారం వెళ్ళే దారిలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోలేరు. ఇక్కడ ఏమన్నా అయినా కూడా అక్కడికి ఎంజిఎంకి వెళ్తున్నారు. ఆ వెళ్ళే దారిలో కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడికి వస్తే ఎవరు ఉండట్లేదు. 24 అవర్స్ అని పెట్టారు, కానీ ఎవరు ఉండట్లేదు. 3-4 o'clock వరకు అందరు వెళ్ళిపోతున్నారు. ఏమైనా టాబ్లెట్స్ ఇట్లా ఏమైనా కావాలన్నా కూడా ఎవరు ఉండట్లేదు. ఏమైనా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమన్నా కావాలన్నా కూడా అదే ఎంజిఎం అవుతుంది. ఇక్కడికి వస్తే ఎవ్వరు చూడట్లేదు. నా పేరే సాంబయ్య. పేషెంట్ వస్తారు, రాకుండా వెళ్ళిపోతారు. ఎంతమంది పేషెంట్లు ఉన్నారు ఇప్పుడా? ఒక్కరు ఉన్నారు. వాళ్ళు అవసరం ఉంటే వస్తారు, ప్రాబ్లం ఉంటే వస్తారు. మరి రాంది ఎట్లా ఇంటికి పోయి తీసుకురావాలా మేము? ఇంకేం చెప్పాలా? ఏ టైంలో ఉంటుంది అంటున్నా? ఏ టైంలో ఉంటుంది? ఎప్పటికి ఉంటుంది? 12 గంటలకే బంద్ చేస్తారుగా. 12 గంటలకు ఎవరు బంద్ చేస్తారు? పేషెంట్లు వస్తలేరా, ఉండలేరా? ఎవరు బంద్ చేస్తారు? 12 గంటలు బంద్ చేస్తారా? పెద్ద అది చేస్తాను నువ్వు చేసినట్టు. ఏం తీస్తావు, ఏం చేస్తావు నువ్వు? ఎన్నో చూసినావు, ఎన్నో పోయినాయి ఫోన్లు. మీరు పెద్ద అది చేస్తాను నువ్వు చేసినట్టు. 24 గంటల సేవలు అందిస్తాం. మనకు ఇక్కడ 22 మెంబర్స్ సిబ్బంది ఉన్నారు. 12 మెంబర్స్ ఫీల్డ్ స్టాఫ్. మన దగ్గర 8 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. వచ్చిన పేషెంట్లకి ఓపీ చూస్తాం. ఏమన్నా అడ్మిషన్స్ ఉంటే అడ్మిషన్స్ అవి కూడా చూసుకుంటాం. బీపీ, షుగర్, ఇంకా ఏమన్నా బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు స్కిన్ ర్యాషెస్ తోటి ఏమన్నా. సోమవారమును శుక్రవారం అయితే మనకు ఏఎన్సీ క్లినిక్ ఉంటుంది. మంగళవారం రోజు ఆరోగ్య మహిళ ఉంటుంది. బుధవారం, శనివారం వ్యాక్సినేషన్ ఉంటుంది. గురువారం ఏమో జీరియాట్రిక్స్ అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు
వాళ్ళకు చూస్తాం అన్నట్టు. మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఓపీ ఉంటుంది. ఇది పిఎస్సి ఆత్మకూరు ఉంది. అది 24/7 హాస్పిటల్. ప్రజెంట్లీ ఏంటంటే స్టాఫ్ కొరత కారణంగా ఆ నైట్ షిఫ్ట్ ఓన్లీ స్టాఫ్ నర్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. డాక్టర్లు ఉండలేరు. అదొకటి. పిఎస్సి ఆత్మకూరు నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి కూడా రష్ బాగుంటుంది. దాని గురించి కూడా మేము ప్రతిపాదనలు మేము స్టేట్కు పంపాము. ఇంకా డాక్టర్స్ మరియు హెచ్ఆర్ స్టాఫ్ నర్సులు మిగతా వాళ్ళని కూడా ఎక్స్ట్రా పంపాలని. ఇప్పుడైతే ప్రజెంట్ ఆగ్రంపాడు జాతర వరకు మాత్రం మేము 24/7 3 షిఫ్ట్స్ నడుపుతున్నాము. మిగతా స్టాఫ్ తో ఇక్కడ పక్కన ఉన్న పిఎస్సి వాళ్ళతో సబ్స్టిట్యూట్ చేసి నడుపుతున్నాము. ఇంకా స్టాఫ్ కూడా ఉంటే బాగుంటుంది. ఇక్కడ నుంచి ములుగు వరకు అదొకటే పెద్ద హాస్పిటల్ 24/7. జాతరలో ఏంటంటే ఏమైనా ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ఎన్ని ప్రమాదం జరిగినా కూడా 108 అంబులెన్స్ ఎక్కి ఇమ్మీడియట్ గా ఆత్మకూరు రండి. అక్కడ మీకు సదుపాయాలు మేము కల్పిస్తాము. మేము కూడా అక్కడి నుంచి టెలిమానాస్ మిగతా వాటి ద్వారా కాల్స్ అంటే రిసీవ్ చేసుకుని ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే ఇస్తున్నాము. ఇప్పటివరకు అయితే డాక్టర్లు అందరూ టైంకి వస్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ కూడా మేము ఇంతకుముందు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. కంపల్సరీ మార్నింగ్ 9 నుంచి 4 వరకు ఉండాలి. ఈవినింగ్ కూడా స్టాఫ్ నర్స్ ఉండాలని కూడా ఆదేశాలు ఇచ్చాము. చూశారు కదా, పేరు గొప్ప ఊర్దిబ్బ అన్న చందంగా ఉంది ఆత్మకూరు ఆసుపత్రి పరిస్థితి. వైద్యులు రాక, రోగులు లేక ఆసుపత్రి వెలవెలబోతుంది. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇక్కడ వైద్యులను నియమించడమే కాదు, వైద్యులు సమయానికి వచ్చి రోగులకు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వీడియో దశరథ్తో అశోక్ న్యూస్, వరంగల్. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావటం తెలుగు వారికి దక్కిన గౌరవం అన్నారు టీఎన్జీఓ నేతలు. కరీంనగర్లో టీఎన్జీఓ భవన్ ముందు పటాకులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడిలో పెట్టిన ఘనత పీవీదే అని కొనియాడారు టీఎన్జీఓలు. మన పాములపర్తి వెంకట నరసింహారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ. భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసిన మన తెలంగాణ ముద్దు బిడ్డ ఈరోజు భారతరత్న అవార్డు రావడం పట్ల తెలంగాణ ఎన్జిఓ సంఘం పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా స్వీట్ల పంపిణీ కూడా చేసి మన బాణాసంచలనాలు కాల్చి ఆనందాన్ని మనస్ఫూర్తిగా మా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. పివి నరసింహారావు గారికి ఇలా భారతరత్న ఇవ్వడం నిజంగా యావత్తు కరీంనగర్ జిల్లాకు, తెలుగు రాష్ట్రాలకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. మరి ఆ రోజు దేశ ప్రధానిగా మన తెలుగు ముద్దుబిడ్డ దేశ ప్రధాని అయినప్పుడు, సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని నడిపి ఇవాళ శభాష్ అనిపించుకొని ఆర్థిక సంస్కరణలు చేసిన భారత రత్న ఇవ్వడం నిజంగా పివి నరసింహారావు కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డగా, మా కరీంనగర్ జిల్లా వాసులుగా ఇవాళ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మా టీఎన్జిఓ సంఘం ఇలా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. యాక్చువల్గా ఈ ప్రభుత్వానికి, మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతరత్న ఇవ్వడం అప్పుడు కనీసం అప్పుడు శవం కూడా కాలనీ పరిస్థితిలో తీసుకొచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాలుగా మన ప్రధానికి ఇంత అవమానం జరిగిందని బాధపడ్డ వాళ్ళు ఇలా భారతరత్న రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మన గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి మన అందరికీ ఇలా పండుగ రోజుగా ఇలా భావిస్తూ యావత్ తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో చాలా సంబరాలు చేసుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని 2వ నెంబర్ మైదానంలో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి స్మారకార్థం పెద్దపల్లి పార్లమెంటు స్థాయి T20 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 4న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ క్రికెట్ పోటీల్ని ప్రారంభించారు. బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. 7వ రోజు క్రికెట్ పోటీల్లో భాగంగా ఉదయం నేన్నల్ మండలం, తాండూరు మండలాల జట్లు పోటీ పడ్డాయి. తాండూరు మండలానికి చెందిన టీం విజయం సాధించింది. అనంతరం కనేపల్లి మండల జట్టు బెల్లంపల్లి మండలానికి చెందిన జట్లు ఆడుతున్నాయి. కాకా వెంకటస్వామి గారి టోర్నమెంటు అంటే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. లోకల్ ప్లేయర్ని కూడా టెన్నిస్ బాల్ కాకుండా గ్రేస్ బాల్తో కూడా ప్రోత్సహించడం వల్ల ఆ ప్లేయర్లు అనేది వాళ్ళ టాలెంట్ అనేది బయటికి వెళ్ళి వాళ్ళు అంటే హైదరాబాద్కి వెళ్ళైనా ఎక్కడికైనా వాళ్ళ టాలెంట్ చూపెట్టుకుంటున్నారు. అండ్ మాకు కిట్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది ఫ్రీగానే. ఏదైనా అండ్ మంచిగా జరుగుతుంది అండ్ మంచిగా చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో విషాదం నెలకొంది. ఎంఎస్ఆర్ ఎస్వీసీ ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న చంద్రశేఖర భార్య లలిత మాజీలు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మొత్తం 25 మంది కార్మికులు అస్వస్థతకు గురి కాగా వీరిని పెద్దపల్లి, కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్స్ కి తరలించారు. చనిపోయిన మృతదేహాలకు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు ఇటుక బట్టీ యజమానులు. क्या हुआ तुम्हारे को?
लेटरिन उल्टी होगा। लेटरिन उल्टी होगा। हाँ। कितने दिन हो रहा? हमारा घाटी में तो 1 हफ्ता हो गया। हफ्ता हुआ? कौन तो मर गया और घाटी से? మేడారం సమ్మక్క సారక్క జాతరకు పగిడిద్దరాజు వెళ్లకుంటే జాతరే సాగదు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు సర్వాంగ సుందరంగా పెళ్లి కొడుకుగా ముస్తాబ్ కావడంతోనే మేడారం మహాజాతర ముద్రవుతుంది. పునుగొండ్ల గ్రామానికి చెందిన పెనగవంశీయులు ఇంటింటికి కొంత డబ్బులు వేసుకుంటేనే పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి చేరుతారు. మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో పునుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంపై స్పెషల్ స్టోరీ. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్ల గ్రామంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెనుక వంశీయులు ఆలయం కట్టి పూజిస్తున్నారు. పగిడిద్దరాజును గిరిజనులు, గిరిజనేతరులు కులమత భేదం లేకుండా కొలుస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం మహాజాతరకు పగిడిద్దరాజు ప్రతిమను తీసుకువస్తారు. పునుగొండ్ల గ్రామం నుంచి అటవీ మార్గంలో గిరిజన సంస్కృతి సంప్రదాయంతో శివసత్తుల పూనకాల నడుమ డోలు వాయిద్యాలతో తీసుకెళ్తారు. దాదాపు 80 కిలోమీటర్లు కాలినడకన రాత్రికి కరపల్లికి చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేసిన విడిదిలో బస చేస్తారు. అనంతరం గద్దెలపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు, సంప్రదాయాల ప్రకారం ఎదుర్కోలు నిర్వహించి సమ్మక్కతో వివాహం జరుపుతారు. పగిడిద్దరాజును తీసుకువచ్చి అటవీ మార్గంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పోలీస్ బందోబస్తు నడుమ ఈ యాత్ర కొనసాగుతోంది. జాతర మొదటి రోజు పగిడిద్దరాజుతో పాటు సారిలమ్మ గద్దెల మీదకు చేరుకుంటారు. జాతర ముగిసిన తరువాత తిరిగి పగిడిద్దరాజును పునుగొండ్లకు తీసుకువచ్చి మళ్లీ 3 రోజులు జాతర జరిపి వన ప్రవేశం చేయించడం సాంప్రదాయంగా వస్తోంది. 3 జిల్లాల జనం కాబట్టి భారీ ఎత్తున రావడం జరుగుతుంది. స్వామివారు మంచి మహిమగల దేవుడు అండి. ఎందుకంటే సమ్మక్క తల్లి అంత ముత్తైదుగా ఉండడానికి మన పగిడిద్దరాజు కారణం కాబట్టి, అంత మహగల తండ్రి కాబట్టి జనం బాగా మొక్కుంటారు. ఎందుకంటే మన మేడారం కొంతమంది పోవచ్చు, కొంతమంది పోలేకపోతారు. అందుకోలేకపోయిన వాళ్ళు ఆ జనం ఒత్తిడికి మళ్ళీ తిరుగువారం జరుగుతుంది కాబట్టి పునుగొండ్లలో ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళైనా వెళ్ళని వాళ్ళైనా మళ్ళీ ఇక్కడికి పునుగొండ్లకు రావడం అనేది సాంప్రదాయంగా ఉంటుంది. ఇక్కడ నుంచి పగిడిద్దరాజుని 20 తారీఖు రోజు పొద్దున ముస్తాబు చేసి పగిడిద్దరాజుని తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బస చేసి ఆడ నుంచి పొద్దున మళ్ళీ బయలుదేరి సాయంత్రం మళ్ళీ 7:30-8 గంటలకి మేడారం గర్భగుడి కాడికి పోయి అక్కడి నుండి మళ్ళీ గద్దెలకి ప్రాణానికి వస్తాం. అక్కడికి గర్భగుడి కాడికి సారలమ్మ, పగిడిద్దరాజు 3 దేవతలు అక్కడికి వచ్చిన తర్వాత ఆడ పూజ చేసుకొని గద్దెల మీదకి రావడం జరుగుతుంది. సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజుని తీసుకుపోయిన తర్వాతనే ఈ మేడారం జాతర స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడున్నటువంటి 100 కోట్ల నిధులు అక్కడ వెచ్చించి ఇక్కడ పగిడిద్దరాజు ఆలయంలో ఏమాత్రం వర్కులు లేకుండా, అంటే అభివృద్ధి పనులు లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి విధులలో చాలా బయట గుంజేడు ముసలమ్మ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో నీళ్లు కానీ, ఉండటానికి షెడ్లు కానీ, కనీస సౌకర్యం బాత్రూములు ఉన్నప్పటికీ కూడా అలా వాటర్ లేకపోవడం వల్ల చాలా భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. కాకతీయ రాజుల కాలంలో వెలిసిన ఆదివాసీల ఆరాధ్య దైవం పగిడిద్దరాజు ఆలయం ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోవడం లేదని పూజారులు అంటున్నారు. చాలని వస్తువులతో దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరకు 100 కోట్లతో ఏర్పాటు చేస్తారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు జాతర అభివృద్ధి విషయంలో గత పాలకులు చిన్నచూపు చూశారని పూజారులు అంటున్నారు. పగిడిద్దరాజు జాతరకు నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని వారు కోరుతున్నారు. మా తాతలు మా మామలత్తలు చేసినట్టుగానే ఇప్పటికీ మేము అట్లే చేసుకుంటాను. ఇట్లా తీసుకుపోతాం అంటే ఇక మా సాంప్రదాయం ఇక పెళ్లి కొడుకుని చేసి తీసుకుపోయినట్టుగా అన్ని నగలు బట్టలు అన్ని వేసి తీసుకుపోతాం. ఇక్కడి నుంచి తలపతులు ఉన్నారు, వడ్డే ఉన్నాడు, ఈ పూజారులు అందరు కలిసి ఇక మంచిగా పిల్లగాని తయారు చేసినట్టుగా తయారు చేసుకొని తీసుకొని పోతాం. 20వ తారీఖు పగిడిద్దరాజుని ముస్తాబు పెళ్లి కొడుకు చేసి తీసుకెళ్తాం. తీసుకొని 30 కిలోమీటర్ల అడవిలోనే నడిచిపోతాం. నడిచిపోయి అక్కడ పసరా లక్ష్మీపురం అని లక్ష్మీపురంలో బస్సు చేస్తాం. బాగొస్తులు 3 జిల్లాల నుండి వస్తారు. 3 జిల్లాల నుండి వస్తే నీళ్లు లేవు, రోడ్డు మంచిగా లేదు, బస్సులు టైంకి బస్సులు లేవు, నీడ పందిరులు లేవు. ఇవి మాకు కొద్దిగా
ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మేడారం జాతరకు ఇస్తున్న ప్రాముఖ్యతను పగిడిద్దరాజు జాతరకి కూడా ఇచ్చి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని భక్తులు, పునుగొండ్ల గ్రామ ప్రజలు కోరుతున్నారు. అందరినీ చల్లంగా చూడాలి తల్లి అని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటాం అంటూ మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. హన్మకొండకు చెందిన ఓ కుటుంబం పిల్లలతో పాటుగా తన పెంపుడు కుక్కను కూడా తులాభారం వేసి నిలువెత్తు బంగారాన్ని దేవతలకు సమర్పించుకున్నారు. హన్మకొండ రామ్నగర్ కు చెందిన భిక్షపతి, జ్యోతి దంపతులకు 2 పిల్లలు. ఏడాది నుంచి ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు. అనారోగ్యానికి గురైన కుక్క జబ్బు నుంచి కోలుకుంటే సమ్మక్క సారలమ్మకు కుక్కెత్తు బంగారాన్ని ఇస్తామని మొక్కుకున్నారు. అనుకున్నట్టే కుక్క జబ్బు నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా మారడంతో తాము పిల్లలతో పాటుగా వనదేవతలకు కుక్క నిలువెత్తు బంగారం ఇచ్చి మొక్కు చెల్లించుకోనున్నట్లు చెప్తున్నారు. లాస్ట్ టైం మేడారం టైంలో ఏమైందంటే అది తినకుండా బాగా సిక్ అయి ఉండే. ఇక మేడారం తీసుకెళ్ళినాం, దాన్ని కూడా మేడారం తీసుకెళ్తే అక్కడ బాగుంటే మంచిగా ఉంటే దాని ఎత్తు బంగారం ఇస్తా అని మొక్కితే అది సెట్ అయింది, బాగుంది. అందుకని ఈ సంవత్సరం దాని ఎత్తు బంగారం ఇచ్చాను. ఇప్పుడు బాగుంది, మొక్కిన దగ్గర నుండి చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ పిల్లలు కూడా పుట్టే టైం కూడా ఉంది కదా దానికి. సమ్మవ్వ సారవ తల్లి అన్న తింటే మంచిగా నీ ఎత్తు బంగారం ఇస్తాం, మా కుక్కెత్తు బంగారం ఇస్తాం అని చెప్పి ఆ సమ్మవ్వ సారవ తారికి మొక్కుకొని దానికి నిలువెత్తు బంగారం జోకడం ఇవ్వడం జరిగింది సమ్మవ్వ సారవ తల్లులకు. ఇప్పుడు మా ఇంట్లో ఒక కుటుంబ మెంబర్గా ఉంటూ దానికి మా పిల్లలు చేసిన సేవ దాన్ని చేసుకుంటూ పిల్లలతో పాటుగా కుక్కకు బెల్లంను తులాభారం వేసి తల్లులకు మొక్కులు అప్పచెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యామని అంటున్నారు బెల్లం షాపు యజమాని. ఎత్తు బంగారం కింద ఇవ్వడము మాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయినాం. ఆశ్చర్యంగా అనిపించింది. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా కస్టమర్ ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ టైం ఇంతవరకు ఎవరికి జోకలేదు. ఫస్ట్ టైం మాకు మా షాప్లో కుక్కకు ఎత్తు బంగారం ఇవ్వడం మాకు ఆనందంగా ఉంది. నమ్మకం ఉండాలే గాని భక్తి శ్రద్ధలతో ఏ పని చేసినా కలిసొస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని నాగోబా జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాగోబా ఆలయంలో సంప్రదాయబద్ధంగా మెస్రం వంశీయులు పూజలు జరిపారు. పుష్య అమావాస్య ప్రారంభ ఘడియల్లో మహాపూజతో ఉత్సవాలు మొదలవుతాయి. 5 రోజుల పాటు జరగనున్న జాతర వేడుకల్లో ఆదివాసీలు నాగోబాను దర్శించుకుంటారు. నాగోబా జాతర ఉత్సవాలకు అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బోజు పటేల్తో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. కేస్లాపూర్లో నాగోబా జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ 5 రోజుల పాటు జాతర ఉత్సవాలను నిర్వహించున్నారు. మేస్త్రం వంశీయుల ఆధ్వర్యంలో పూజలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఉన్నారు. అన్న చెప్పండి, నాగోబా ఉత్సవాలను ఎలా జరపబోతున్నారు? అన్న, నాగోబా జాతర ఉత్సవాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 2 రోజుల క్రితమే గౌరవ కలెక్టర్ రాహుల్ రాజు గారితో, అదేవిధంగా ఐడిపిఓ కుసుబు గారితో, అదేవిధంగా ఎస్పీ గారితో, మిగతా అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడ రాబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా ఇబ్బందులు కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి మాట్లాడడం అనేది జరిగింది. మరి త్రాగునీటి విషయమే కావచ్చు, అదేవిధంగా ఫుడ్ సెక్రటరీకి సంబంధించిన ఫుడ్కి సంబంధించిన విషయమే కావచ్చు, మిగతా అన్ని అంశాల విషయంలో కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్ గారు, పిఓ గారు పూర్తి స్థాయిలో జాగ్రత్త తీసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆదివాసీల సంస్కృతికి చిహ్నంగా నిలిచే నాగోబా పుణ్యక్షేత్ర అభివృద్ధికి మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా మిగతా అంశాలు కూడా ఏదేమున్నా గతంలో కూడా గౌరవ పీసీసీ హోదాలోనే వీళ్ళకు మురాడికి సంబంధించిన భవనాన్ని కూడా లోపల గ్రామం లోపల ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు వీళ్ళకి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మేము గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తాం, కల్పిస్తాం. అదేవిధంగా ఈ జాతరకి వాస్తవంగా ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు వచ్చేవాళ్ళు ఉండే. కానీ ఈరోజు అక్కడ బడ్జెట్ సమావేశాలు జరపడం వల్ల వారు రాలేకపోయారు. అదేవిధంగా 12వ తారీఖు నాడు దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తప్పకుండా ఆ దర్బార్ కూడా రప్పించే విధంగా మేమైతే ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే గతంలో ప్రజా దర్బారు అప్లికేషన్స్ అంటే కాగితాలకే పరిమితం అయ్యేది, ఈసారి ప్రజా దర్బార్ ఎలా ఉండబోతుంది?
తప్పకుండా ఈ ప్రజా దర్బార్ అనేది కాగితాలకు పరిమితం కాదు. మేము ఆల్రెడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో చెప్పడం అనేది జరిగింది. వచ్చిన అప్లికేషన్ తప్పకుండా దాన్ని పరిశీలించాలి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పోయి వాళ్ళకి సంబంధించిన నివేదికలను కూడా ప్రభుత్వానికి పంపించాలని చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా తూతూ మంత్రంగా జరగదు. దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని కలెక్టర్ గారికి అదేవిధంగా పిఓ గారికి కూడా చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని అన్ని అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. నాగోబా జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టామని చెప్తున్నారు. అలాగే నాగోబా పుణ్యక్షేత్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. అలాగే మరోవైపు ప్రజా దర్బార్లో వచ్చిన అప్లికేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ చెప్తున్నారు. కేస్లాపూర్ ఆలయం నుంచి కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్. సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఏటా ఉల్లి రైతుకు నష్టాలు తప్పటం లేదు. కనీసం మద్దతు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పంట వచ్చే సమయానికి మార్కెట్లో ధర సగానికి పైగా పడిపోతూ ఉండటంతో అప్పుల పాలవుతున్నారు రైతులు. సంగారెడ్డి జిల్లాలోని పలు మార్కెట్లలో ఉల్లి ధర తగ్గుతుంది. లాభాలు వస్తాయని ఉల్లి పంట సాగు చేయగా పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నెల రోజుల క్రితం మార్కెట్లో క్వింటాలు ఉల్లి ధర 3,000 ఉండగా ప్రస్తుతం క్వింటాలకు 1,200 నుంచి 1,400 వరకు మాత్రమే ధర పలుకుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోయినసారి ధర ఉన్నదంటే ఈసారి మంచిగా దిగుబడి చేస్తే మాకు చేతులారా గిట్టుబాటు ధర లేకుండా అయింది. ఇప్పుడు అమ్ముదామంటాను పోతే 100 రూపాయల కిలో ఉండేది ఇప్పుడు 15 రూపాయలు 10 రూపాయల కారికి కిలో అయింది. ఇప్పుడు ఉల్లిగడ్డ ఎంత చేసినా మాకు వ్యర్థమవుతుంది సార్. మేము పంట తీసాము. ఇప్పుడు మా పంట చేతికి వచ్చింది. ఇప్పుడు అమ్ముదాం అనే వరకేమో 100కి 5 కిలోలు చెప్తున్నారు. అప్పుడు మేము వేసేటప్పుడేమో 100కి కిలోనే ఉండే రేటు. ఇప్పుడేమో 100 రూపాయలకు 5 కిలోలు అంటూ చెప్తున్నారు. ఇంతగానో పంట వచ్చింది, మేము ఏం చేసుకోవాలా పంటని? ఇన్ని రోజుల నుంచి పెట్టిన పెట్టుబడి కూడా మాకు రాలేదు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, కొండాపూర్, నారాయణఖేడ్లలో ఉల్లి పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఎకరా విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేయడానికి 70,000 వరకు ఖర్చవుతుంది. గతేడాది ఎకరాకు 100 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. ధర క్వింటాలకు 6,000 వరకు పలికింది. ఈసారి వాతావరణ మార్పుల కారణంగా దిగుబడి 70 నుంచి 80 క్వింటాలకు మించడం లేదు. మరోవైపు ధర కూడా భారీగా పతనమవుతుంది. ఉల్లిగడ్డ వేసినాం, ఇప్పుడు తీరా పంట చేతికొచ్చింది. ఇప్పుడు అమ్ముదామని పోతే మార్కెట్లో 20 రూపీస్ కేజీ అంటున్నారు. అప్పుడేమో 100 ఉండే, ఇప్పుడేమో 20 అంటున్నారు. ఇప్పుడు కూలీల ఖర్చు, మాకు ఉల్లిగడ్డ వీకడానికి నారుకు చాలా ఖర్చు వచ్చింది. ఇప్పుడు కనీసం మాకు మేము పెట్టిన పెట్టుబడి మాకు రావట్లేదు. పోయి స్టోరేజ్ ఇంటికాడ పెట్టుకుందామంటే ఆ పంట ఇంటికాడ పెట్టుకుందామంటే ప్లేస్ లేదు. ఉల్లిగడ్డ వేస్తే అది ఎంత గిట్టుబాటు లేదు. 2 మాటలు మందు కొట్టినాము, మందు కిరాయి రాలేదు, అది గిట్టుబాటు రాలేదు. మళ్ళీ మేము కూలీలను పెట్టి 30,000 పెట్టి నాటు వేయించినాము, వాళ్ళకు కూలి కూడా రాలేదు. ఏదంటే ఎంత చేసినా మాకు గిట్టుబాటు వస్తలేదు. స్థానికంగా ఉల్లిని నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు కావాలని తక్కువ ధర ఇస్తున్నారంటున్నారు రైతులు. జిల్లాలో ఉల్లిగడ్డ నిల్వ ఉంచుకునేందుకు గోదాములు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.